హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం చింతపండు నానేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ని మిక్సీ పట్టాలండి. ఇందాక చెప్పాను కదండి, మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చగా వేసుకుంటే బాగుంటుందండి. ఇక ఆయిల్ వేడి చేశానండి. అందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ఈ పేస్ట్ని వేసేసుకుందాం. చాలామంది చాలా రకాలుగా చూపిస్తారు, నేనైతే చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. ఈ ఆనియన్స్ ఎర్రగా ఫ్రై కావాలండి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత ఇందులో మనము కచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, వెల్లుల్లి అంటారు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, మనం ఎంత తినంటామో ఎవరి టేస్ట్ వాళ్ళకుంటుందండి. మీరు కారం ఎంత తింటారో దానికి సరిపడా కారం వేసేసుకోండి. ఇది కొద్దిగా వేగనివ్వాలండి. ఆయిల్ కొంచెం సపరేట్ కావాలి. వేగిన తర్వాత మనం పులుసు పోసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ సపరేట్ అయింది. ఆయిల్ మనకు సపరేట్ కనబడుతుంది చూడండి. తర్వాత ఇందులోనే కొద్దిగా చేపల మసాలా అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత మనం పులుసు పోసుకుందామండి. పులుసు పోసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉంది. మనకి ఇందులోనే ఉప్పు కారం సరిపోదు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఏమనిపించదు. బాగా పులుసు మరుగుతుంది కదండి. మరిగిన తర్వాత చేపలు వేసి కొద్దిగా ఉడకనిచ్చి దించేస్తే అయిపోద్ది చేపల కర్రీ. పులుసు మరుగుతుందండి. ఇప్పుడు మనం ఇందులో చేపలు వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఉడకనివ్వాలండి చేపలు. చేపలు ఉడికిన తర్వాత కొత్తిమీర దించితే చేపల కర్రీ రెడీ.